నమస్కారం గురుజీ. జై వీరబ్రహ్మజీ. నమస్కారం అండి. ఎప్పటి నుంచో మీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నా, చాలా రోజులకి ఈరోజు కుదిరింది. చాలా అదృష్టవంతుడిని. సంతోషం అండి. నాకు చిన్న క్వశ్చన్లు స్వామి. ఆగస్టు 4 ఆదివారం అంటే అమావాస్య. ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు అంటున్నారు. ఈ అమావాస్యకి ఆషాఢం కూడా లాస్ట్ రేపటికి. ఈ అమావాస్యకు ఉన్న ప్రత్యేకత ఏంటి స్వామి? సనాతనమైనటువంటి వేదవాంగ్మయాల్లో ఉన్నటువంటి అంగాళ్ళు జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది చాలా అద్భుతమైంది. శూన్యతిథిగా పేరుపడ్డటువంటిది, విశేషవంతమైనటువంటి శక్తి కలిగినటువంటిది, రాత్రి బలం కలిగినటువంటిది అమావాస్య. సృష్టిలో విశేషవంతమైనటువంటి కృష్ణవర్ణం, మీరు వేసుకున్నటువంటి నలుపు వర్ణాన్ని కృష్ణవర్ణంగా చెప్తారు. ఈ ప్రత్యేకించి నలుపుకున్నటువంటి శక్తి ఏంటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ శక్తినైనా తీసుకొని నిబిడీకృతం చేసుకోగలిగినటువంటి అద్భుతమైన స్థితి. అన్ని అమావాస్యలకి కూడా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉన్నాయి. ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అమావాస్యలు, ఈ ఆషాఢ మాసం కృష్ణపక్షం శుక్లపక్షంలో అమ్మవారి యొక్క పూజాది క్రతువులు విశేషంగా మనం చేసి ఉంటాం. మన గ్రామాలన్నింటిలో కూడా గ్రామదేవతా స్వరూపాలు ఉంటాయి. ఎల్లమ్మ, పెద్దమ్మ, పూలేరమ్మ, ఇలాంటి విశేషవంతమైనటువంటి అమ్మవార్లకు కూడా బతుకమ్మ లాంటి ఉత్సవాలు అవ్వచ్చు, వాళ్ళకు సంబంధించినటువంటి జాతరలు అవ్వచ్చు, ఆషాఢ మాసంలో చేస్తాం. ఈ మాసం పేరేమిటి? ఆషాఢం. ఈ మాసానికి ఆ పేరు ఎట్లా వచ్చింది? ఎస్, ఒక మాసంలో ఏర్పడేటువంటి పౌర్ణిమ లేదా ఒక నిర్దిష్టమైనటువంటి తిథిని బట్టి ఆ మాసానికి పేరు వస్తుంది. నెలలన్నింటిలో మొట్టమొదటి నెల చైత్రమాసం. చిత్తా నక్షత్రయుక్త పౌర్ణిమ చైత్రమాసం. రెండవది వైశాఖ మాసం. విశాఖ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితేనే అది వైశాఖం. జ్యేష్ఠ మాసం. జ్యేష్ఠ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితేనే అది జ్యేష్ఠం. ఆషాఢం. పూర్వాషాఢ నక్షత్రం మనకున్న పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఆ నక్షత్రాలకు దగ్గరగా ఉంటేనే ఆషాఢం. శ్రవణ నక్షత్రానికి దగ్గరగా పౌర్ణిమ ఏర్పడితే శ్రావణ మాసం. ఇలాగా ప్రతి మాసంలో ఒక తిథి ఏర్పడేటువంటి నిర్దిష్టమైనటువంటి స్థితిని బట్టి ఆ మాసానికి పేరు పెట్టారు. ఒకవేళ శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణిమ రాలేదనుకున్నాం, మనం అప్పుడప్పుడు అధిక మాసం అని, అల్పమాసం అని మనం వింటూ ఉంటాం. అంటే 27-28 రోజులు రవి ఒక చోటు నుండి ఒక చోటుకి ట్రాన్సిట్ చేయడానికి పట్టేటువంటిది. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. 27-28 రోజుల్లో ఈ పౌర్ణమి వెళ్ళి ఆ శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉంటే అది శ్రావణ మాసం. ఒకవేళ 27 రోజుల్లో ఖచ్చితంగా అనుకున్నటువంటి తిథి రావట్లేదు, మళ్ళీ అధిక మాసం కింద లెక్కేస్తే మళ్ళీ 21 రోజులు ఎక్కి వేస్తారు. అందుకే మనకు తెలుగు నెలల్లో ఎప్పుడు 12 నెలలే కాకుండా 13 నెలలు కూడా వస్తుంటాయి. ఇది పౌర్ణిమ అమావాస్యలకు సంబంధించిన తిథుల వల్ల ఏర్పడింది. మీరన్నటువంటి అమావాస్య ఏ రోజు వచ్చింది? ఆదివారం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అమావాస్యతో కూడినటువంటి ఆదివారం. అది కూడా మీరన్నట్టుగా ఆషాఢ మాసంలో వచ్చింది. విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వాతావరణంలో జరిగేటువంటి మార్పులు అవ్వచ్చు, ఋతువుల్లో జరిగేటువంటి మార్పులు అవ్వచ్చు, ఈ అమ్మవారికి సంబంధించినటువంటి తీక్షణమైనటువంటి ఈ క్రతువులన్నీ కూడా ఈ ఆషాఢ మాసంలో ఈ అమావాస్య వరకు జరుగుతూ ఉంటాయి. కొన్ని సంప్రదాయ పద్ధతులను బట్టి, అంటే దేశ కాలమాన పరిస్థితుల్లో సంప్రదాయం అంటే పర్టికులర్లీ ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటిది అని అర్థం. ఆ లెక్క ప్రకారంగా కాశీ అన్నపూర్ణేశ్వరి స్వరూపమైనటువంటి, మనమందరం కూడా ఆరాధనీయమైనటువంటి దేవతా స్వరూపంగా కొలిచే చౌడేశ్వరి అమ్మవారికి సంబంధించినటువంటి లేదా గ్రామదేవతల్లో విశేషవంతమైన శక్తివంతమైన అమ్మవార్లని పూజించే ప్రత్యేకమైన దినం ఆషాఢ అమావాస్య. పర్టికులర్లీ ఈ అమావాస్యతో కట్టినటువంటి తిథి రోజు వచ్చింది కాబట్టి దేదీప్యమానమైనటువంటి శక్తి ఉంటుంది. ఏవైనా సరే నకారాత్మకమైనటువంటి శక్తుల్ని పారద్రోలేటువంటి శక్తి అమావాస్యకు ఉంటుంది. మనమందరం కూడా అమావాస్య అంటే ఇది దుర్దినమనో, ఏ కార్యక్రమాలు మొదలు పెట్టకూడదనో, అసలు అమావాస్య అన్నటువంటి శూన్యతిథి రోజు ఏమైనా చేస్తే సక్సెస్ రాదనుకుంటాం. మీరు తమిళనాడు ప్రాంతాన్ని, దక్షిణ భారతదేశంలోని కొన్ని ప్రదేశాలను మీరు చూస్తే వారు అద్భుతమైనటువంటి ఏ వాణిజ్యపరమైనటువంటి అంశాలు అవ్వచ్చు, విశేషవంతమైనటువంటి స్థితిగతులను అవ్వచ్చు, వాళ్ళు తప్పనిసరిగా అమావాస్య పూటే వాళ్ళు ఇది చేస్తారు. నేను చెప్పొచ్చేటువంటి అంశం ఏంటంటే, ఆషాఢ అమావాస్య అయినటువంటి ఈ ఆదివారం విశేషవంతమైంది.
అమ్మవారికి సంబంధించినటువంటి దేవీ దేవతల యొక్క ఉపాసన చేసిన, విశేషవంతమైనటువంటి అమ్మవారికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో గనక మనం ఏదైనా మూలమంత్రాన్ని చేసిన, మీ దైనందిన జీవితంలో ఎన్నో మాసాలుగా, ఎన్నో సంవత్సరాలుగా తీరనటువంటి కష్టాలతో భావన పడుతూ ఉన్న ఈ ఒక్క అమావాస్య అమ్మవారి యొక్క దేవీ దేవతల యొక్క విశేషవంతమైన మూలమంత్రాన్ని గనక, లేదా మీకు ఒకవేళ గురుముఖత మూలమంత్రం లేకపోయినా ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అన్నటువంటి మంత్రాన్నైనా సరే విశేషవంతంగా జపించిన మీ దైనందిన జీవితంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఎంతో కాలంగా ఎన్నో రకాలైనటువంటి ఆర్థిక, ఆరోగ్య, సామాజిక, కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఏర్పడుతున్న ప్రతిబంధకాల నుంచి మీరు తప్పకుండా బయటపడేటువంటి అవకాశం ఉంది. ఎన్నో జన్మలుగా మనల్ని వెన్నట్టి వస్తూ ఉన్నటువంటి సంచితమైనటువంటి పాపకర్మలను కూడా తొలగిపోతాయి. మీ దైనందిన జీవితంలో ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు తప్పకుండా ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఇంకొకటి స్వామి, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ ట్రెండింగ్ అవుతుంది స్వామి. ఈ అమావాస్యకి కొడుకులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులు కొడుకుల పేరున సపరేట్ పూజ చేపియాలంటుండ్రు. మళ్ళీ కూతుర్లు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? దేశకాలమాన పరిస్థితుల్లో ఎన్నో విశ్వాసాలు, మూఢాచారాలు వచ్చినప్పుడు 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 84 లక్షల చరాచర జీవకోటిలో భగవంతుడు అన్నటువంటి వాడు అందరికీ తండ్రి అయితే అమ్మవారి స్వరూపమైన ప్రకృతి అందరికీ తల్లి. అమ్మవార్లకు మూగ జంతువులను బలిస్తూ ఉన్నటువంటి సందర్భంలో స్వామివారు వెళ్ళి 84 లక్షల చరాచర జీవకోటిలో అందరికీ తల్లి అయినప్పుడు అమ్మ బలి కోరదని పోలేరమ్మను పిలిస్తే నిప్పు తీసుకొని వచ్చింది. అటువంటి గురుదేవుల యొక్క విశేషవంతమైనటువంటి సాంప్రదాయంలో మేము చెప్తున్నాం, కొడుకులు ఉన్నవాళ్ళు కానీ, కూతుర్లు ఉన్నవాళ్ళు కానీ, అసలు సంతానమే లేని వాళ్ళు కానీ ప్రత్యేకమైనటువంటి పూజాది క్రతువులు చేయమని ఈ చెబుతున్నటువంటి వ్యక్తులు చెబుతున్నటువంటి మాటలకి ప్రామాణికమైనటువంటి గ్రంథం పేరేమిటో మీరు అడగండి. సనాతనమైనటువంటి ధర్మంలో మీకు ఏదైనా సరే ఒక సంశయం వస్తే, సందేహం వస్తే, ఈ శుభకార్యం చేయవచ్చా, లేకపోతే ఇలా చేయవచ్చా, ఈ పూజ చేయవచ్చా అని మీకు ఎప్పుడైనా సందేహం వస్తే నిర్ణయ సింధు, ధర్మ సింధు ఇలాంటి కొన్ని విశేషవంతమైనటువంటి గ్రంథాలను అనుసరించి చూస్తే మన మహర్షులు, పెద్దలు, పూర్వీకులు వాటికి సంబంధించి విపులంగా రాశారు. అంతేకాని చాలామంది వ్యక్తులు మూఢాచారాల యొక్క నెపంచేత మీకు ఒక కుమారుడు ఉంటేనో, 2 కుమారులు ఉంటేనో, అసలు కుమారుడు ఇంకా గర్భంలోనే ఉంటేనో మీరేదో పూజాది క్రతువు చేయాలని చెప్పగలిగిన స్థితిగతి ఏ శాస్త్రంలో చెప్పబడలేదు. ఒకవేళ వారు ఆ శాస్త్ర ప్రమాణాన్ని చెబితే అప్పుడు నేను కూడా ఆలోచిస్తాను. కాబట్టి ఎవరు కూడా పూజాది క్రతువులు చేయలేకపోయాం కాబట్టి మా అబ్బాయి చదువుకోవట్లేదు, పూజాది క్రతువులు చేసుకోలేకపోతున్నాం కాబట్టి మా వాడు ఫారెన్ వెళ్ళేటువంటి ఫ్లైట్ తప్పిపోయింది, పూజాది క్రతువులు చేయలేదు కాబట్టి మా వాడికి పెళ్ళి అవ్వట్లేదని మీరు ఏమాత్రం బెంగ పెట్టుకోకండి. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో వారి అడుగుజాడల్లో శిష్య పరివారంగా మేము నడుస్తూ ఉంటాం. ఏ పూజాది క్రతువు చేయకపోయినా ఈ అమావాస్య పూట పుత్రులు లేదా పుత్రులు లేని వాళ్ళు ప్రత్యేకమైన విధి విధానంలో పూజ చేయాలని ఎక్కడా లేదు. ఇది ఎవరో సృష్టించినటువంటి అసంకల్పితమైనటువంటి ప్రచార ఆర్భాటమే తప్ప ఇందులో వాస్తవం లేనే లేదు.